ఎమ్మెల్సీగా ఎన్నికైన నికార్సైన తెలుగుదేశం నాయకుడు బీద రవిచంద్ర గారికి అభినందన సభ మార్చి 26వ తేదీ సాయంత్రం 4:30 వేదిక రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. కావున నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. నెల్లూరు నగరపాలక సంస్థలో 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశం ప్రారంభం. సభ ప్రారంభానికి ముందే అధికార ప్రతిపక్ష సభ్యులపై మధ్య వాదోపవాదాలు జరిగాయి. అంశాలపై తమకున్న అభ్యంతరాలు వ్యక్తం చేశామంటూ ఒక వర్గం అజెండా పూర్తయిన తర్వాత అన్యాయం సార్ మీతో మాట్లాడుకోవచ్చని ఒక వర్గం వాదనకు దిగారు. మేయర్ జోక్యంతో సభ్యులు శాంతించారు. ప్రతి నెల దాదాపు 3 రోజుల పాటు మంచినీటి సౌకర్యం ఉండడం లేదని కార్పొరేటర్ కర్తం ప్రతాప్ సౌదీ తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నెల్లూరు నగర అభివృద్ధి ధ్యేయంగా ఈ బడ్జెట్ని ఒకరోజు సంఘంలో రిపేర్ అంటారు, ఒకరోజు ఇరగాలమ్మ పరమేశ్వర గుడి దగ్గర రిపేర్ అంటారు, ఇంకో దగ్గర రిపేర్ అంటారు, చెట్లు పడిపోయింది అంటారు. మీరు కనీసం స్పందించారా? మొన్న మీరు కమిషనర్ గారు మీకు చెప్పారు, మీరేం స్పందించారు? పక్క రోజు సార్ 4 తర్వాత మళ్ళీ పడిపోయింది. మీరు చెప్పిన 4 తర్వాత పడిపోయింది సార్. ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నంత వరకు మేము ఒప్పుకోం సార్. ఒక్కరి మీద చర్య తీసుకున్నారా? ఇన్నిసార్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నారా? చెప్పండి. ముందు కనీసం జనాలకు మంచి వసతి కల్పించకపోతే దేనికంటే సార్ నెలకి 2 సార్లు జరుగుతాం సార్. నెలకి 2 రోజులు 3 రోజులు జరిగిపోతా ఉంది. ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. మీ ఇంట్లో 3 రోజులు నీళ్లు లేకపోతే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది? 3 రోజులు మీ ఇంట్లో నీళ్లు కట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చూస్తాం. మీరు 3 రోజులు నీళ్ళు లేకుండా ఉండి ప్రజలు తాగడానికి లేకుండా మీకు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ బాధ తెలుస్తుంది మీకు? ప్రజలకి ఆ బాధ సార్. మేడం వాళ్ళు 3 రోజులు నీళ్ళు కట్ చేసి సరిపోతే అప్పుడు అర్థం అవుతుంది ప్రజల బాధ వాళ్ళకి. కనీసం పోయి అడుగుతున్నారా లేదా? ఎక్స్ప్లెయిన్ చేయండి. గౌరవ సభ్యులు అడిగిన దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతకుముందు పెట్టేవాళ్ళు బోర్లు ఇద్దరికి విజిట్ లేదు, దానికి శాంక్షన్ లేదు. నీటి వసతి మసీదులు ఇబ్బంది పడుతున్నారు మేడం. మసీదుకి వెళ్ళి వాళ్ళు అక్కడ వాటర్ తీసుకుంటారు. అవును మేడం. డివిజన్ లో వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది మేడం. ఇవి కరెక్ట్ గా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదు. ఇక్కడ వాటర్ ప్రజలకు చాలా అవసరం ఉంది. ఈ వాటర్ ప్లాంట్ గురించి మనం మినిస్టర్ దాంట్లో ఒక కంప్లైంట్ పెట్టున్నాము. ఈ కంప్లైంట్ మీద కనీసం క్లోజ్ చేశారు కూడా చెక్ చేసుకునే విధంగా ఉంది మేడం. ఇవి మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారంటే సమాధానం లేదు మేడం. ఒకరు శానిటేషన్ అంటారు, ఒకరు ఇంజనీరింగ్ అంటారు, వాళ్ళు అడగమంటారు, వీళ్ళు అడగమంటారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకి చాలా ఎందుకంటే మీరు ప్రజల జీవితాలు దాటుకుంటారు మేడం. వీళ్ళు అసలు చేయడం లేదు మేడం. వాళ్ళ అధికారులు పెట్టి చర్యలు తీసుకునేదాకా నేను నిలబడుకొని ఉంటాను మేడం. ఈరోజు ఇక్కడే ఉంటాను, నిలబడుకొని ఉంటాను. లేదు మేడం, మీరు బడ్జెట్ పెట్టుకోండి, నేను నిరసన తెలియజేస్తాను ఉంటాను. కనీసం అధికారులు చర్యలు తీసుకోకపోతే కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. కమిషనర్ మాటకే దిక్కులేదు. కమిషనర్ గారు మాటకే దిక్కులేదు. కమిషనర్ మా ముందే చెప్పారు. ఆ రోజు మీడియాలో కూడా ఉన్నారు. పరిశీలించమని ఒక రోజు పరిశీలించారా మేడం? అలా చెప్తున్నాం. బోర్లు అడిగారు కనీసం సార్. బోర్లు ఈ రోజు విజిట్ రాలి మా డివిజన్ కూడా రిపేర్లు వస్తే బోర్లు రిపేర్ చేశారు అడగండి. మీరు చెప్పారు 10 రోజులు అయింది. ఒక రోజు వచ్చారా అడగండి. ఒక రోజు వచ్చారా? మేడం మంచి ఎండాకాలం వస్తుంది మేడం. కనీసం మనం మున్సిపల్